తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లో 37 మంది సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన 2 ఖాళీలున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ తెలంగాణకు సంబంధించి వివరాలేంటి? ఏ తేదీల్లో ఈ ప్రొసీజర్ సాగనుంది? రాజ్యసభ ద్వైపాక్షిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఖాళీ అయ్యేటువంటి సభ్యుల జాబితాను రాజ్యసభ సచివాలయం అందిస్తుంది. వారి పదవీ విరమణ తేదీ కంటే ముందుగానే, కనీసం సంవత్సరం ముందుగానే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా విడుదలవుతుంది. అయితే దీని ప్రకారం ఈ రోజు విడుదల చేసినటువంటి రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం చూస్తే 10 రాష్ట్రాల్లోని 37 మంది సభ్యులకు సంబంధించిన కాలం ఈ మార్చి ఏప్రిల్ నెలలతో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఒకేసారి 37 మందికి సంబంధించిన షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేసింది. నామినేషన్ల దాఖలకు మార్చి 5వ తేదీ, అంటే వచ్చే నెల 5వ తేదీ చివరి తేదీగా ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు తర్వాత నామినేషన్ల పరిశీలనకు మార్చి 6వ తేదీ, నామినేషన్ ఉపసంహరణకు మార్చి 9వ తేదీ వరకు పరిశీలన తర్వాత 3 రోజుల పాటు సమయం కేటాయించింది. దాని తర్వాత పోలింగ్ అవసరమైతే, అంటే చాలా రాష్ట్రాల్లో ఏకగ్రీవమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ అవసరమైతే పోలింగ్ ప్రక్రియకు కూడా అనుగుణంగా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలనే కేంద్ర ఎన్నికల సంఘం రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం నిర్వహిస్తోంది. దాని ప్రకారం చూసుకుంటే మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇది ఎమ్మెల్యేల కోటా నుంచి కాబట్టి అసెంబ్లీలోనే ఎన్నికల సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా జరుగుతుంది. మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొత్తం ప్రక్రియ మార్చి 20వ తేదీతో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియను ముగించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అందుకు అనుగుణంగానే షెడ్యూల్లో ఇందుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ మొత్తాన్ని పొందుపరిచింది. ఈ ప్రధానంగా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించినటువంటి 7, అదేవిధంగా ఒరిస్సాకు సంబంధించినటువంటి 4, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం 37 మంది సభ్యుల జాబితాకు సంబంధించినటువంటి వివరాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్లో పొందుపరిచింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందినటువంటి అభిషేక్ మను సింఘ్వి, బారాసా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేఆర్ సురేష్ రెడ్డి ఇరువురి పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతోటి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు చాలా మంది, ఈ 37 మంది సభ్యుల పదవీ కాలం ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 20వ తేదీతో ముగిసిన తర్వాత మార్చి 16వ తేదీ జరిగినటువంటి ఎన్నికలకు ఏకగ్రీవంగా ఎన్నికైనా లేదు పోలింగ్ ద్వారా ఎన్నికైనటువంటి ఓట్ల లెక్కింపు ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులకు సంబంధించిన ప్రక్రియ అంతా మార్చి 20వ తేదీకి ముగుస్తుంది. ఈ సభ్యుల పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. ధన్యవాదాలు అరుణ్.